10 ఏండ్లు 20 ఏండ్లు దైవాన్ని స్మరించిన వాళ్ళకు, పుస్తకాలు భగవద్గీత చదివిన వాళ్ళకు, ధ్యానాలు చేసిన వాళ్ళకు, జపాలు చేసిన వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? గురువు నమ్మి ఉంటే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గురువు నమ్మి ఉంటే. ఇది సిద్ధాంత వాక్యం. ఇప్పుడు ఎట్ట తింటున్నారు? ఎప్పుడు కట్టే తినచ్చు, ఎప్పుడు కట్టే తిరగచ్చు. అయితే శరీరం మీద భ్రాంతి ఉండదు, శరీరం మీద భ్రాంతి ఉండదు. ఇది గొప్ప వాక్యం. ఈ గొప్ప వాక్యం అర్థం కావాలంటే గురువునే సర్వం గురువే సర్వలోకానాం నిధియే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం శ్రీ దక్షిణామూర్తి సద్గురుభ్యో నమో నమః. ఈ గురువాక్యము దేవాన దేవతలు మొత్తం స్మరించి అందరూ చక్రవర్తులుగా జీవించి, జమీందారులుగా జీవించి, అర్థమవుతుందా, అన్ని సుఖాలు అనుభవించి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. మీకు తెలియదు కానీ అన్ని సుఖాలు అనుభవించి పోయిన జన్మలో అన్ని భోగాలు అనుభవించి గురుసేవ చేస్తూ మళ్ళీ ఎక్కడికి వచ్చినారు? మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. నా మాట అబద్ధమైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునునికి. అర్జునుడు అడిగినాడు, బావా స్వామి కృష్ణ, ఒకవేళ మానవుడు గురు స్థితి పొంది గురుబోధ అర్థం చేసుకొని అన్ని సుఖాలు అనుభవిస్తూ తను విడిస్తే మర్చిపోతాడు కదా, ఎట్లా వాని జన్మ అంటే శ్రీకృష్ణుడు చెప్పినాడు, అర్జున, ఎక్కడైతే ఏ వయసులో అయితే మర్చిపోయినాడో మళ్ళీ ఆ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది జ్ఞానం. 50 వయసులో 60 ఏళ్ళ వయసులో మర్చిపోతే 60 ఏళ్ళ వయసులో స్టార్ట్ అవుతుంది. 20 ఏళ్ళ వయసులో మర్చిపోయి తను విడిస్తే మళ్ళీ 20 ఏళ్ళ వయసులోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ జన్మకు. మళ్ళీ ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు ఇప్పుడు? మళ్ళీ ఇక్కడికి వచ్చి. నా మాట అబద్ధమైతే సూర్యుడిని చూసుకో, చంద్రుడిని చూసుకో. భూమి పుట్టిన కానించి ఒక్క సూర్యుడే ఉన్నాడా, 2-3 సూర్యులు ఉన్నాయా? బాగా చూడండి, ఒక్క సూర్యుడే ఉన్నాడా, 2-3 సూర్యులు ఉన్నాయా? ఒక సూర్యుడే కదా. భూమి పుట్టిన కానించి చంద్రుడు ఒక్కడే. మళ్ళా ఒక్క సూర్యుడే ఒక్క చంద్రుడు ఉన్నప్పుడు మీరు కూడా ఒక్కరే కదా. మీరు కూడా ఆ పొద్దుంటే కదా ఈ పొద్దు వచ్చేది. ఆ పొద్దున్నోళ్ళే కదా ఈ పొద్దు కూడా వచ్చింది. ఆ పొద్దున్న సూర్యుడే కదా ఈ పొద్దు వచ్చినది. ఆ పొద్దు వచ్చిన చంద్రుడే కదా ఈ పొద్దు వచ్చినది. చెప్పండి, కొత్తదేముందో పాతదేముందో సృష్టిలో? భూమి పాతదా? నీళ్లు కొత్తవా? ఆకాశం పాతదా? గాలి కొత్తదా? దానితో తయారైనదే కదా ఇది, దానితో తయారైనదే కదా. ఇట్ట శుద్ధంగా ఎవరైతే అర్థం చేసుకుంటూ వస్తారో గురువాక్యాన్ని, వారెవరెవరు ఎంత పొరపాటు వన్నా. నేను నిన్న మొన్న వచ్చిన శరీరాన్ని చూసుకొని ఇదే నేను ఇంకా అవతల లేని యువతల లేను అనుకున్నా. గురువు చెప్పినది కరెక్ట్ నాయనో. జీవో దేవో సనాతన. అర్థమవుతుంది నాయన? జీవో దేవో. ఈ జీవుడు దేవుడు ఎప్పటి నుంచో ఉండారంట. ఎప్పుడు సేవ చేసుకుంటూ గురువాక్యాలు ఎన్నుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ ప్రశాంతమైన స్థితిని పొందుతూ వస్తున్నారు. నువ్వు నేను అందరము.